వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9716431110. నెల్లూరు రోడ్, నాగమందిరం ఎదురుగా, వెంకటగిరి టౌన్. శరవణ భవ. వెంకటగిరి రూరల్ మండల ప్రజలే కాదు, వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బాధ్యత కూడా ఇచ్చారు. తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా 7 నియోజకవర్గాల్లో 7 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఆయనకు కానుక ఇవ్వాల్సిన బాధ్యత నాది. దానిలో స్వార్థంతో కూడిన అంశం ఏంటంటే, ఈ 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ ఏది ఇవ్వాలి? మనం వెంకటగిరి ఇవ్వాలా. ఇప్పుడే పెద్దలు కూడా చెప్పారు మీకే వస్తుంది అని. అంటే మన కోసం అని కాదు, మీ ఉత్సాహం చూస్తే అలాగే ఉంది. నేను గూడూరు, సూలూరుపేట కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ, తిరుపతి, కాళహస్తి, ఇదివరకు సత్యవేడు కూడా తిరుగుతూ ఉండేవాడిని. పోయిన ఎలక్షన్ లో తిరుపతి పార్లమెంటు, బాపట్ల పార్లమెంట్ చూసిన, ఒంగోలు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు చేసిన. అందుకని నేను కొంచెం దూరం అయ్యాను కాబట్టి నేనెవరో పరిచయం చేయండి అని నాగే గారిని కోరిన. అవసరమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి మనందరం. నాకు ఈ అవకాశం ఇచ్చి నాన్న అమ్మగారి తర్వాత మళ్ళా మీకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సెలెక్ట్ చేసి నన్ను అప్పుడు పార్టీ బాధ్యతలు నాకు అప్పచెప్పి రామనారాయణ రెడ్డి అని ఆయన్ని ఇక్కడ పంపించి మనందరికీ చెప్పాడు, ఓటేసి గెలిపించి తీసుకొని రండి అని. నేను కూడా ఓటేసిన మీతో పాటు. 3వ నెలకే, అధికారం వచ్చిన 3వ నెలకే నాకు మంత్రి పదవి ఇవ్వలేదు అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఓపికగా చూశాడు. అంటే ఓపికగా ఎందుకు అనంటే, ఆయన మాట్లాడిన మాటల వల్ల కాదు, వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది కుంటుపడింది. మన మధ్య కలహాలు పెట్టాడు, గ్రూపులు పెట్టాడు, ఇవన్నీ చూస్తూ ఉంటాడు. వెంకటగిరి ప్రజలకు అన్యాయం జరుగుతుందని 4 సంవత్సరాలు ఓపికగా చూసి పక్కన పెట్టి 40 సంవత్సరాలుగా నియోజకవర్గంలో మమేకమైన నేదురుమల్లి కుటుంబం నుంచి రామ్, నువ్వు వెళ్లి నీ ప్రజల మధ్య తిరుగు అన్నాడు. ఈ సంవత్సరం కాలంలో 94,000 ఇళ్లున్నాయి మనకు. వెంకటగిరి నియోజకవర్గంలో మొత్తం 94,000 ఇళ్లున్నాయి. నేను 76,000 ఇళ్లు తిరిగిన ఈ సంవత్సరం కాలంలో.
అంటే ప్రతి ఊరు తిరుగుతూ, ప్రతి వీధి తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నాను. ఇంటింటికి వెళ్ళి ఊర్లకి ఏం అవసరమో తెలుసుకున్నాను. కొన్ని వెంటనే చేయగలిగాం, కొన్ని రేపు ఎలక్షన్ అయిన తర్వాత మీ అందరి ఆశీస్సులతో, మన్ననలతో మీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఇవన్నీ కూడా తీరుస్తానని మాటిస్తూ గెలిపిస్తారా కదా భారీ మెజారిటీతో. అంటే ఇక్కడ నాన్నగారు చేసింది, అమ్మగారు చేసింది ఒక ఎత్తు అయితే, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మనకేం చేస్తా ఉండరు. ఎందుకంటే మనమే కాదు, ప్రజల దగ్గరకు వెళ్లి మనం చెప్పగలగాల. 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎంతో ఎక్కువ కాలం కాల. ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సిన విషయం ఇదే. 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి 14 ఎలక్షన్ ముందర ఎలాంటి హామీలు ఇచ్చాడు, దానిలో ఎన్ని నెరవేర్చాడు, ఏం చేశాడు, ప్రజలకి హామీలు పక్కన పెట్టి వేరేగా ఏమన్నా చేశాడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి కోరి ఎలాంటి పనులు చేశాడు, ఇది ఎవరు జవాబు ఇవ్వనక్కర్లా. ఎందుకంటే ప్రజలే గుర్తించి 19లో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి చంద్రబాబును పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టారు. అంతే కదా. జగన్మోహన్ రెడ్డి అప్పుడు దాకా ప్రతిపక్షంలో ఉన్నాడు. 151 సీట్లు ఇచ్చారు. అన్ని ప్రజల దగ్గరికి వెళ్లి అడగమన్నాడు. ఓటేయండి అన్నాడు. కల మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో, ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.